ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ దేశ ప్రజలకు కానీ మన రాష్ట్రానికి కానీ ఒరగబెట్టిందేమీ లేదు. పైగా తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరగటానికి, నిరుద్యోగం ధరలు పెరగటానికి, మన రాష్ట్రానికి ఇంకా ఈ అన్యాయం కొనసాగటానికి మాత్రమే ఈ ఇంటీరియం బడ్జెట్ తోడ్పడుతుంది. పైకి పన్నులు పెంచలేదు, భారాలు వేయలేదు అన్నట్టు చెబుతున్నప్పటికీ గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఒక విషాద బడ్జెట్లో ఒక కొనసాగింపుగానే ఇది ఉన్నది. వారు భారతదేశం వికాస భారత్ అంటున్నారు, నిజానికి ఇది వికాస భారత్ కాదు, విషాద భారతం. ఈ 10 సంవత్సరాల్లో అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలు ఆకాశానికి ఎదిగిపోయినాయి. $1 ట్రిలియన్ ఒక ఆర్థిక వ్యవస్థ, దేశంలోనే అతి పెద్ద, మొత్తం జీడిపిలో 3వ వంతు ఈరోజు ఆస్తిని అంబానీ కంపెనీ వెనకేసుకొని ఈరోజు గర్వంగా ప్రకటించారు. అదే రోజు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఒక సామాన్యుడి యొక్క ఆదాయం 10 రూపాయల నుంచి 15 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఈ బడ్జెట్లో సబ్సిడీలు భారీగా తగ్గించారు. వ్యవసాయానికి కానీ, ఆహారం మీద కానీ, ఎరువుల మీద కానీ, లేకపోతే మహిళలకు ఇచ్చేటువంటి రుణాల మీద కానీ, అన్నిటి మీద కూడా భారాలు, సబ్సిడీలు తగ్గించారు. వ్యవసాయానికి, మహిళా రైతులకి ఇచ్చేటువంటి పిఎం కిసాన్ యోజన 12,000కు పెంచుతున్నట్టు, డబల్ చేస్తున్నట్టు, అలాగే ఇతర రైతులు 9,000 పెంచుతున్నట్టు ప్రకటించి రైతుల యొక్క ఓట్లు గుంజుకోవాలని ఎన్నికలలో వేసినటువంటి తాయిలం ఇది మాయా తాయిలం. ఎందుకంటే మొత్తం పిఎం కిసాన్ యోజన యొక్క బడ్జెట్ ఒక్క పైసా కూడా పెరగలేదు. గత బడ్జెట్లో ఎంత ఉందో ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అంతే ఉంది. దాని అర్థం ఏమిటి? అమౌంట్ పెంచితే మరి బడ్జెట్లో ఎందుకు పెంపుదల చూపెట్టలేదు అంటే రైతుల సంఖ్య అన్న తగ్గాలి, లేదా పెంచినటువంటి అమౌంట్ అన్నా అమలు కాకుండా ఉండాలి. అలాగే ఈరోజు నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉన్న ఖాళీలు 25 లక్షల ఖాళీలు పూరించడానికి పూనుకోకపోగా ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళ దీనికి కూడా గ్యారెంటీ లేకుండా పోతుంది. ఈరోజు ఐటీలో సైతం ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. విదేశాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయి వస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో మనం కలికి తురాయిగా భావించేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 30,000 మంది పనిచేసేటువంటి దాన్ని మూసేయటం, అమ్మేయటం లేదా చంపేయటం అనేటువంటి నినాదంతో అది ముందుకి పోతూ ఈ బడ్జెట్లో దానికి ఇవ్వాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన దానికన్నా 63 కోట్లు తక్కువగా కేటాయించారు. అలాగే రైల్వేలు ఈరోజు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రయాణం ఏకైక చౌకగా అందుబాటులో ఉన్నటువంటి సాధనం రైల్వే. ఈరోజు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి ఇతర రైళ్లలో స్లీపర్ బోగీలని, అన్రిజర్వ్డ్ బోగీలని తగ్గించేసి ఏసీ బోగీలను పెంచి ఇప్పుడు క్రమంగా ఆ రైళ్ల సంఖ్యను కూడా తగ్గించి వందే భారత్ రైళ్లని పెంచుతున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించారు. వందే భారత్ రైళ్లలో డబ్బులున్న వాళ్ళు ప్రయాణిస్తారు. మామూలు ఛార్జీ కన్నా 10 రెట్లు ఛార్జీ ఎక్కువ. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? కాబట్టి బడ్జెట్ ఏ రకంగా చూసుకున్నా సరే సామాన్యుల నడ్డి ఎరగొట్టేదిగా ఉంది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ఎన్నికల ముందు కొద్దిగా 100-200 తగ్గించి ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం మాట్లాడకుండా మౌనం వహించింది. మనకు అన్నిటికన్నా ప్రమాదకరం ఏంటంటే ఈ సంవత్సరం జమా ఖర్చులు చూసినప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగి, ప్రభుత్వం యొక్క ఖర్చులు పెరిగి అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పులు ఎక్కువ చేసినప్పుడు ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు 4.5 చేస్తామని 5.7% దీంట్లో చూపెట్టారు. అంటే వచ్చే బడ్జెట్కి ద్రవ్యలోటుని అరికడతాం అంటున్నారు. ఇప్పుడు అప్పులు తెచ్చైనా ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ద్వారా కొంత డబ్బులు పాస్ ఆన్ చేసి ఓట్లు గుంజుకొని వచ్చే బడ్జెట్లో అవన్నీ కోతలు పెట్టి ఈ ద్రవ్యలోటుని అరికడతాము అని ఇప్పుడు చెప్పగానే చెప్పినట్టయింది. అంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే బడ్జెట్లో మీకు వాతలు పెడతామని పరోక్షంగా ఈ బడ్జెట్లో హెచ్చరిక చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడు ఓట్లు గుంజుకోవటానికి డైరెక్ట్ బెనిఫిట్ స్కీముల ద్వారా 34 లక్షల కోట్లు మేము ప్రజలకి ట్రాన్స్ఫర్ చేశామని చెబుతున్న వాళ్ళే 3 లక్షల కోట్ల రూపాయలని సేవ్ చేశాము ప్రజలకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో అని చెప్పి బడ్జెట్లోనే వాళ్ళు చెప్పారని అంటే ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చినట్ట లెక్క. అదే సమయంలో వడ్డీ రాయితీ, పన్ను రుణాలు బకాయి ఎగవేసినటువంటి, బ్యాంకు రుణాలు ఎగవేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీలు ఈ సంవత్సరం 11 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ప్రజలకు ఇచ్చింది అంత, కార్పొరేట్లకు ఇచ్చింది అంత రాయితీలని అంటే
కార్పొరేట్లకే మొత్తం కట్టబెడుతున్నారు. అందుకని ఈ 10 సంవత్సరాల్లో ఈ ఇంటీరియం బడ్జెట్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఈ బడ్జెట్ అనేది అసమానతల బడ్జెట్, అన్యాయాల బడ్జెట్ అనేది స్పష్టంగా మనకి కనిపిస్తున్నది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎట్లాగూ లేదు, దాని గురించి అసలు మాట్లాడటం లేదు. విభజన హామీలు మేము అమలు చేస్తామన్న దానికి అతిగతి లేదు. పోలవరానికి నిర్వాసితులకు నిధుల విషయం కానీ, మన రాజధాని నిధులు కానీ, లేకపోతే కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది కానీ, లేదా విద్యాలయాలు నిర్మాణానికి సంబంధించి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క అంశాన్ని కూడా అమలు జరపడానికి దానికి అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్లో కేటాయించకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. గతంలో చేసినటువంటి విద్రోహం ఈ బడ్జెట్లో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక సవత్తల్లి ప్రేమ, వివక్షత కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి నిరసనగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, సిపిఎంతో సహా యువజన విద్యార్థి సంఘాలు అందరూ కూడా 7-8 తేదీల్లో ఢిల్లీలోనే ధర్నా జరపాలని నిర్ణయించాము. ఈ ధర్నాని జయప్రదం చేయాలి. ఢిల్లీ గడ్డ మీదనే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి ప్రతి ఒక్కరూ గొంతు కలపాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బడ్జెట్లో పేదవాళ్ళు, మహిళలు, రైతులు, యువకులు వీళ్ళు 4 ప్రత్యేకమైన 4 లక్ష్యాలు మోడీ పెట్టుకున్నట్టుగా సీతారామన్ ప్రవచించారు. ఈ బడ్జెట్ నిండా ఇటువంటి ప్రవచనాలు, ఉపమానాలు, కథలు, కహానీలు తప్ప నిర్దిష్టంగా ప్రజలకు ఏం చేయబోతుందని చెప్పలేదు. వాస్తవానికి ప్రభుత్వం అంబానీ, అదానీ, అమెరికా అసత్యాల ప్రభుత్వం అని చెప్పొచ్చు. 4A ప్రభుత్వం ఇది అంబానీ, అదానీలకి కట్టబెడుతూ అమెరికాకు లొంగిపోయి అసత్యాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నటువంటి బడ్జెట్గా దీన్ని మేము చెబుతున్నాం. అందుకని ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకించాలి, దీన్ని ఖండించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద ఎలుగెత్తి చాటాలని చెప్పి ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి పార్లమెంట్ సెషన్లో మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రత్యేక హోదా సాధన గురించి ఎత్తినందుకే ఈడీ మీద తనని ఊరుకొల్పారని చెప్పి గల్లా జయదేవ్ ప్రకటించడాన్ని బట్టే ఎంపీలు ఎంత అభద్రతాభావంలో ఉన్నారో అర్థమవుతుంది. ఎంపీలు కూడా అభద్రతాభావంలో ఉన్న తర్వాత ఇక రాష్ట్రం తరఫున పోరాడేవాళ్ళే లేరు. అందుకని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం తరఫున నిర్భయంగా తలెత్తి పోరాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి తప్ప సొంత వ్యాపారాలు ఇవి ఉండి కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తే జడిసిపోయేటువంటి ఎంపీలు కానీ ఉంటే వాళ్ళు పోరాడాలనుకున్నా సరే పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎంపీలు పడిపోతారు. అందుకని ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా చూస్తున్నాం, డబ్బు ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేసి అనేది ఒక కొలబద్దగా లేదు. కాబట్టి పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి నిజమైనటువంటి యోధుల్ని ప్రజాప్రతినిధులుగా పంపేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలి. అప్పుడే మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను సకల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను.